ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, గొప్పవాడ, పూచినీడ, సర్వలోక రక్షక, నీకు స్తోత్రములు, వందనాలు వందనాలు వందనాలు. ఉన్నతుడివి ప్రభువా, ఆది అంతమై ఉన్న దేవుడు ప్రభువా, అల్ఫా ఒమేగిన దేవుడు ప్రభువా, నిన్న నేడు నిరంతరము మార్పు లేనివాడా, నీకు స్తోత్రములు స్తోత్రములు, వందనాలు 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 వందనాలు. ప్రభువా, నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం అయ్యా తండ్రి. నిత్యము పరిశుద్ధుడు 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 అంటూ నైనా గాన ప్రతిగానము చేయబడుచు ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు నైనా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధ సన్నిధికి వచ్చే కృప అయా మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రములు నాయనా. గత రాత్రి అయా నీ కృపలో మమ్మ భద్రపరిచి ప్రభువా, అయా సంరక్షించి ప్రభువా, అయా కాపాడి నీ కృప చూపి తండ్రి సుఖమైన నిద్ర అనుగ్రహించి ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నైనా లేచి నీ స్తుతించే యోగ్యతనిచ్చినందుకు వందనాలు. మమ్మ సజీవులుగా ఉంచినందుకు కూడా నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమును బట్టి కూడా నాయనా నీకు మహిమ కలుగునగాక ప్రభువా. మా దేవా నీకు స్తోత్రములు 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 నాయనా. ఈ దినమంత్యు నాయనా నీ కృప మాకు తోడై ఉండి నడిపించునుగాకనే ప్రార్థిస్తున్నాం. అయ్యా నీ సన్నిధి చేత మమ్మ నింపి అయ్యా ఈ దినమంత్యు తండ్రి అయ్యా మా రాకపోకలు యందు ప్రభువా సమస్తములో మీ సన్నిధి మాకు తోడై ఉంచి నడిపించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. సర్వోన్నతుడైన మా ప్రభువా, నీకే మహిమ కలుగునగాక. అయ్యా ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నాతో కలిసి ఎంతమంది అయితే ప్రభువా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరి ఎడల మీరు కృపచూపు నడిపించమని వేడుకుంటూ ఉన్నాను ప్రభువా. వ్యాధి రోగముల చేత బాధపడుతున్న వారిని మీరు కనికరించండి ప్రభువా, మీరు స్వస్థపరచండి ప్రభువా. నీ కృప వారి ఎడల ఉంచి నడిపించమని ప్రభువా. అయ్యా వారి బలహీనతల్లో అయ్యా మీరే బలంనిచ్చి దేవుడు ప్రభువా తండ్రి, వారి గాయములు కట్టువాడివి నీవే నా ప్రభువా. అయ్యా నీ కృపయు కనికరము నీ ప్రజలపై ఉండునుగాకని ప్రభువా. అయ్యా తండ్రి స్వస్థత కొరకే తండ్రి వేడుకుంటున్న ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప అద్భుత కార్యము జరిగించి స్వస్థపరిచి లేవనెత్తమని ప్రభువా అయ్యా ప్రార్థిస్తున్న విశ్వాస సహితమైన ప్రార్థన. అయ్యా ఒక రోగిని స్వస్థపరచునని నాయనా నీ మాట సెలవిస్తున్నట్లుగా ప్రభువా మేము ప్రార్థన చేస్తున్నాం. గొప్ప కార్యములు జరిగించండి ప్రజల జీవితంలో. అయ్యా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని ప్రభువా, అయా మానసికమైన రుగ్మతల చేత బాధపడుతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకొనండి తండ్రి. వారిని స్వస్థపరచండి ప్రభువా. వారి ఎడల మీ కనికరము కృప ఉండునుగాకనే ప్రభువా వేడుకుంటున్నాను. స్తోత్రార్హుడా, స్తుతులకు పాత్రుడైన తండ్రి కృప చూపు నడిపించండి. అలాగే తండ్రి ఆర్థిక సమస్యలతో నైనా అప్పుల బాధలతో తండ్రి బాధపడు వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి నైనా. అయ్యా తండ్రి పెంట కుప్పలపై ఉన్న మమ్ము అయ్యా నువ్వు లేవనెత్తిన వాడివి తండ్రి. అయ్యా తండ్రి నాయనా ప్రభువా దరిద్రమైన మా కొరకు శ్రీమంతుడివైన నాయనా నీవు వచ్చి తండ్రి మా దారిద్ర్యతను అంతటినీ తొలగించిన వాడివి తండ్రి. బొమ్ము ధనవంతులుగా చేసిన వాడివి ప్రభువా. ఈ లోకములో అయ్యా తండ్రి నైనా భౌతిక సంబంధమైన పరిస్థితులతో బాధపడుతున్న మా అందరి జీవితంలో ప్రభువా ఈ యొక్క అప్పుల సమస్యలు బాధలలో నుండి అయ్యా నీ ప్రజలకి విడుదల విమోచన కలుగున దాకా నీ కృప అయ్యా నీ బిడల చుట్టూ ఉండునుగాక ప్రార్థన చేస్తున్నాను. మేలు చేత నడిపించమని తండ్రి నీవే అయ్యా ఆదుకొని ఆదరించమని నా ప్రభువా ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. అలాగే ప్రభువా తండ్రి ఉద్యోగాలు లేక అయ్యా ఉంటున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకునండి. వారి ఎడలకు కూడా మీరు కృపచూపు నడిపించమని ప్రార్థిస్తున్నాను. నమ్మదగిన దేవుడు ప్రభువా, వారి భవిష్యత్తులు తండ్రి దీవించు దేవుడు ప్రభువా. వారికి నైనా ఉన్నతమైన తండ్రి నైనా భవిష్యత్తు మీరు ఇవ్వబోతున్నారని నమ్ముచున్నాను. మంచి ఉద్యోగముల చేత వారిని తృప్తిపరచబోతూ ఉన్నారని నమ్ముచు ఉన్నాను. కనికర పూర్ణుడా కృపచూపు నడిపించమని తండ్రి వేడుకుంటూ ఉన్నాను తండ్రి నైనా. అయ్యా తండ్రి నైనా వివాహంలో కావలసిన బిడ్డల జీవితంలో కూడా వివాహంలో జరుగునుగాకని ప్రార్థిస్తున్నా. అయ్యా తండ్రి అనేకమైన సంవత్సరాల నుంచి వారి వివాహముల విషయంలో ప్రభువా చింతించే వారు ఉన్నారేమో ప్రభువా. ఈ సమయంలో వారిని జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. ద్వారములు తెరవండి ప్రభువా.
అయ్యా వారి జీవితంలో వారికి సాటైన తండ్రి భాగస్వాములు తండ్రి అయ్యా దొరుకుదురుగాకని ప్రభువా అయ్యా నీ నామం పేరిట ప్రార్థన చేస్తున్నాను. మేలు చేసి నడిపించమని కృపగలిగిన తండ్రి నీ చేతులకి నాయన బిడ్డలు అప్పజెప్పుచూ ఉండగా అయ్యా మీరు ఆదుకొని ఆదరించమని వేడుకుంటూ ఉన్నాను. అలాగే తండ్రి నాయన గర్భఫలం లేని బిడ్డలను తండ్రి అయ్యా సంతానం లేక అయ్యా తండ్రి నాయన ఎంతో దుఃఖముతో అవమానముతో నిందగా అయ్యా భావిస్తూ నాయనా అయ్యా ప్రభు బాధపడే వారు ఉంటున్నారేమో ప్రభా అట్టి వారి ఎడలు మీరు కృప చూపండి, వారిని కనికరించండి, వారిని లేవనెత్తండి, వారికి సహాయము దయచేయమని ప్రభువా వేడుకుంటున్నాను. నమ్మదగిన తండ్రి మీరే అయ్యా మంచి కార్యములు ఉన్నతమైన కార్యములు తండ్రి నీ ప్రజల జీవితంలో జరిగించి నడిపించమని ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా తండ్రిని వందనాలు. అయ్యా అనాథుల జ్ఞాపకం చేసుకునండి నాయన, విధవరాండ్లని జ్ఞాపకం చేసుకునండి తండ్రి, ఆకలి దప్పికల కొరకు అలమటించుచున్న అయ్యా తండ్రి బిడ్డలని తండ్రి రోడ్డుపై పడున్న వారిని జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. అయ్యా తండ్రి నైనా మీరే అయ్యా నిజమైన పోషకుడు ప్రభువా. సమస్త సృష్టిని తండ్రి అయ్యా నీ కొనసాగల్లో నడిపించుచు ఆదుకుంటూ ఆదరించుచున్న దేవా మీ కృపయు కనికరము తండ్రి అందరి ఎడల ఉండునుగాకని ప్రభువా వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రార్హుడా అయ్యా మీరు కనికరించండి దేవా, మా దేశాన్ని దీవించండి అయ్యా. యుద్ధాన్ని మానిపినందుకు నీకు వందనాలు స్తోత్రములు అయ్యా. ఇరు దేశాలు తండ్రి నైనా ఎటువంటి నైనా పగతో దేశముతో ఉండక ప్రభువా తండ్రి నైనా మీరు కృప చూపండి అయా. దేశాల మధ్యలో అయా శాంతియుతమైన వాతావరణం ఉండును గాకని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి మా దేశాన్ని ఉగ్రవాదుల బారి నుండి అయ్యా తండ్రి శత్రుల బారి నుండి మమ్మ కాపాడండి. మరి ముఖ్యంగా అయ్యా దేశ క్షేమము కొరకే కావలు కాయిచున్న సైనికుల చుట్టూని కంచి ఉంచండి ప్రభువా. వారిని భద్రపరచండి, అపాయం నుండి తప్పించండి, నీ కృపలో వారిని ఆదుకోమని వేడుకుంటున్నాం. మా అధికారులకు కూడా తగిన జ్ఞానం ఇచ్చి మంచి పరిపాలన జరిగించి వారు ఉందురుగాకని ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే తండ్రి అయ్యా దైవ సేవకులందరినీ తండ్రి జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. నీ ప్రజలని జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. అయ్యా సంఘాలని జ్ఞాపకం చేసుకునండి, కృపలో భద్రపరచండి అయ్యా తండ్రి నైనా. నా దేశంలో అయ్యా తండ్రి ప్రభువా నీ ప్రజల ఎడల జరుగుతున్న దాడులని ప్రభువా హింసలని పరిస్థితులని మీరు ఖండించండి ప్రభువా. శాంతియుతమైన వాతావరణము అయ్యా తండ్రి మతాల మధ్యలో స్విచ్ పెట్టే అయ్యా పరిస్థితుల్లో నుండి తప్పించి నడిపించమని ప్రభువా. అయ్యా తండ్రి నైనా భిన్నత్వంలో ఏకత్వం కలిగిన వారమే ఉండి మేము ఈ లోకంలో నడుచుకున్నట్టుకు ఈ దేశంలో నడుచుకున్నట్టుకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృపచూపు నడిపించండి. అలాగే ఏ దినమున ఎంతమంది అయితే ప్రభువా అయ్యా వారి యొక్క పుట్టినరోజులు ప్రభువా పెళ్లి రోజులు జరుపుకుంటున్నారో వారందరి ఎడల కూడా మీరు కృప చూపండి ప్రభువా. వారందరి ఎడల ప్రభువా నీ ఉన్నతమైన కార్యములు జరిగించండి. మరొక నూతన దినాన్ని ప్రభువా అయా సంవత్సరాన్ని వారి జీవితంలో మీరు అనుగ్రహించినందుకు వందనాలు. నీ మేలు చేతి తృప్తిపరచండి, జ్ఞానంతో నింపండి, ఆరోగ్యముతో నింపండి, ఆశీర్వాదంతో నింపండి. మీ కృప ప్రతి ఒక్కరి ఎడల అయ్యా తండ్రి నైనా ఉండునుగాకని ప్రభువా ప్రార్థన చేస్తున్నాను. మేలు చేసి నడిపించమని వేడుకుంటూ ఉన్నాను ప్రభువా. ఈ దినమంతి నీ రెక్కల నీడలో అయ్యా నీ ప్రజలమైన మమ్ము భద్రపరిచి నడిపించండి అయ్యా. పనిపాటలకు వెలిచిన వారిని జ్ఞాపకం చేసుకునండి అయా. వాహనములపై ప్రయాణం చేయవారిని జ్ఞాపకం చేసుకునండి అయా. వ్యాపారాల నిమిత్తం వెళ్ళేవారిని ప్రభువా అయా తండ్రి పనుల నిమిత్తము బయటికి వెళ్ళేవారిని అందరినీ నీ కృపలో సంరక్షించి కాపాడి నడిపించమని తండ్రి అయా. బయటికి అయ్యా వెళ్ళబోతున్న వారిని నైనా వెళ్ళి వచ్చి అయ్యా తిరిగి నాయన క్షేమంగా గృహములు చేరుకున్నంత వరకు నీ కృపయు కనికరము నాయన నీ ప్రజలపై ఉండనుగాక. నీ హస్తము చాపి దీవించి నడిపించమని మీరే మహిమ పొందుకోమని ప్రభువా అయ్యా తండ్రి. దినమంత్యునైనా మమ్మందరినీ రెక్కల నీడలో భద్రపరిచి దీవెనకరంగా నడిపించమని మహిమ పొందుకోమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.